హాయ్ మై పీపుల్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు ఆరుకి వ్యాక్సినేషన్ వేయించడానికి వెళ్తున్నాం అనమాట. చాలా కంగారుగా, చాలా టెన్షన్గా, బాధగా ఉంది. ఇప్పుడు ఏమవుతుందో, ఎలా తీసుకుంటుందో అని. నాకన్నా ఎక్కువ మా మమ్మీ చాలా టెన్షన్ పడుతుంది పాపం. మార్నింగ్ నుంచి టెన్షన్గా ఉంది మమ్మీ. బాబోయ్ బాబోయ్ అనుకుంటా ఉంది. సో వ్యాక్సినేషన్కి అయితే వెళ్తున్నాము. లెట్స్ గో. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నమాట. బాగానే ఉంది. ఆరు బాగానే ఉంది. మధ్యాహ్నం వ్యాక్సిన్ అయిపోయింది. ఆరు ఏడుస్తుంది, మమ్మీ ఓదారుస్తుంది. ఇది మా తాడేపల్లిగూడెం. బంగారు పండు లేదండి, కొబ్బరి నీళ్ళు తీసుకోవడానికి ఆగాము. చిన్ని పండు లేదండి. చిన్నప్పుడు ఇక్కడే నేను కొట్లో పబ్బలు కొనుక్కునేదాన్ని. ఎంత గట్టిగా ఇచ్చేసిందా. పెద్ద సూది గట్టిగా పొడిచారు. పాపం ఇప్పుడు ఎలా ఉంటుందో ఏంటో. ఆరు సిరప్ ఇచ్చారు, పారాసెటమాల్ సిరప్. ఎవ్రీ 6 అవర్స్కి వేయమన్నారు ఒకవేళ ఫీవర్ ఉంటే కనుక. ఇప్పుడు ఆరు ఎలా ఉంటుందో ఏంటో. సూపర్. ఉల్లిపాయలు తీసుకుంటున్నాడు తమ్ముడు. వీళ్ళని చూసారు కదా, వీళ్ళని బుక్ కావాలంటారు. వీళ్ళు ఏంటంటే మనం జుట్టు ఇస్తే వాళ్ళ దగ్గర ఉన్న క్లిప్స్ అని కొన్ని థింగ్స్ ఇస్తారనమాట. అయితే నా ఫ్రెండ్ కుసుమ అని ఒక అమ్మాయి చెప్పింది. అదేం చెప్పిందంటే వాళ్ళ దగ్గర చిన్న పూసలు ఉంటాయంట. అవి చేతికి కానీ కాళ్ళకి కానీ వేసుకునేవి. అవి దిష్టి కోసం తీసుకోవే అంది. నేను దిష్టి కోసం తీసుకోకపోయినా నాకు ఇష్టం. అవి క్యూట్గా ఉంటాయి. ఈవెన్ నేను కూడా పెట్టుకుంటాను అవి కాళ్ళకి. నాకు ఇష్టం అది ఏదో దేవుడిదో ఏదో దిష్టిదో కాదు, నాకు ఇష్టం. ఆ క్యూట్వి ఆరుకి పెడితే బాగుంటుందని చెప్పి తీసుకుందాం అనుకున్నాను. బట్ సో సాడ్, వాళ్ళ దగ్గర లేదు. నేను ఆల్రెడీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చిన్నప్పుడు మా మమ్మీకి ఒక క్లిప్ తీసుకున్నాను. ఎప్పుడో అది చిన్నప్పుడు అనమాట. ఒకసారి మమ్మీని అడుగుతాను, అడిగిన తర్వాత మీకు చూపిస్తాను, ఆగండి. ఆ క్లిప్ కూడా ఇప్పటికీ ఉంది. మమ్మీ ఇప్పటికీ అదే క్లిప్ వాడుతుంది. మమ్మీ ఇది నేను ఎప్పుడు కొన్నాను నీకు? 9th క్లాస్ కదా. ఇది వాళ్ళ దగ్గర కొన్నది నేను 9th క్లాస్లో. ఇప్పటి వరకు ఇంకా ఉంది అలాగా. వ్యాక్సినేషన్ ప్రభావం వల్ల ఆరుకి ఫీవర్ వచ్చింది. సో డల్ అయిపోయింది. దాన్ని డల్ నుంచి బయటికి రావడం కోసం నా ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. పాపం పాటలన్నీ పాడుతున్నాను. పాపం ఎంతో జాలి పడుతున్నాను దాన్ని చూసి. ఎందుకంటే ఒక పక్క ఫీవర్తో బాధపడాలా, అమ్మ గొంతుకి భయపడాలో అర్థం కావట్లేదు పాపం. ఫీవర్ అయితే వచ్చింది 1 day, తర్వాత తగ్గిపోయింది. బాగానే ఉంది. ఇప్పుడు ఆరుకి యాక్టివ్ అయిపోయింది మళ్ళీ. ఈ వ్లాగ్ ఇక్కడితో సమాప్తం. See you on the next vlog. Please do subscribe. Okay, bye bye.